ఆర్ఐ గారు ఏమంటాడంటే తమ చెప్పని నేను ఎక్కడ కృష్ణ ఒక్కసారి చెప్పి అండి అంటాడేమో తమరేమో చెప్పిన కూర్చో సరిగ్గా నిర్లక్ష్యం చేస్తారు దయచేసి నిర్లక్ష్యం చేసిన చెప్పు తమరేమన్నారంటే నేనేమన్నా భూమి గోళమని లేదు సర్వే చేయమని లేదు ఉన్నదానే దాంట్లో 1 బిల్ ఎక్కించి ఇవ్వండి అయ్యా నీ భూమి పోరాటం నేను చేస్తా చేత కాకపోతే పాత దాచి పంటకొచ్చిన పోరాటం చేస్తాను. రిపోర్ట్ ఎన్ని రిపోర్ట్లు తీస్తారు ఏ ఎంఆర్ఓ అయినా ఇట్లనే చేసి మీరు బాగా తెలుసు నాకు అకౌంట్ బయ్యాల కాంచేది గూడాల కాంచేది తెలిసిన వ్యక్తిని ఇప్పటి వరకు తమని ఒక మాట అనకుండా రెస్పెక్ట్గా మీతో మాట్లాడుతున్నా. మండలానికి మీరు సీఎం మీరు కాదని తర్వాత డిప్యూటీ సీఎం ఆయన రేవంత్ రెడ్డి అంటే సీఎం ఎవరండి సంబంధిత సబార్డినేట్లు ఉంటారు వాళ్ళు మీ దగ్గర 10 మంది ఉంటారు వాళ్ళతో ఈ కార్యక్రమం చేయడం చెప్పి వాళ్ళ మీరే నిర్లక్ష్యం చేస్తే పేదవాడు నేను ఎంతో కొంత సమాజ సేవ 23 ఏళ్ళు చేసి వచ్చినాని సమాజంలో ఎట్లుండాలి ప్రజలు ఎట్లుండాలి నాయకులు ఎట్లుండాలి తెల్ల చొక్కలు వేసిన వాళ్ళకైతే గౌరవం ఇచ్చి మంచి కూర్చోబెట్టి అది చెప్పి తింటారు. కూర్చోబెట్టి నేను కూర్చోట్లేదు విషయం చేశారు సార్ ఆ రోజు వచ్చారు కదా అన్నయ్య. విషయం ఏంటంటే ప్రభుత్వం 2003లో 2006లో ప్రభుత్వం సరళకి ఇద్దామని ఇచ్చింది గవర్నమెంట్. ఆల్రెడీ పట్టాలు ఇచ్చింది, స్వాధీన పత్రం ఇచ్చింది, డెవలప్ చేసింది, కరెంట్ లాగింది, బోర్లు వేసింది. ఈ తతంగం అంతా తెలుసు. డబ్బులు కమ్ముడు పైన అమ్మారు. దీంట్లో ఖచ్చితంగా చెప్పగలను నేను ముందు కావచ్చు మా తమరు తెలిసినాయనే కొంచెం ఎంతో కొద్దిగా పేద కుటుంబాలు వచ్చిన వ్యక్తి అని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు లేకపోతే సార్ మీద కూడా ఎలిగేషన్ పెట్టుకోండి. సీతక్క చెప్పినండి సీతక్క ఫోన్ చేసి సంపత్తికి చెప్తే 3వ రోజు ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఇక్కడ జరిగే తతంగం ఏంటంటే డబ్బులకు అమ్ముడు పోయి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నర్సింగ్రావు అని చెప్పి ఇక్కడ ఆర్ఐ ఉండే అంటే ఒక మూడు ఆఫీసర్గా అనుకుంటు కానీ ఆయనంత వరస్ట్ ఎవరు లేరు. అధికారులు అయితే నా జీతంతో బతుకుతుంది, నా శ్రమ ఉంది, ఇంటి పని ట్యాక్స్ కడితేనే నడుస్తుంది, నా నుండి ఎంతో కొంత లబ్ధి పొందుతున్నారు. మాట్లాడడానికి ఎందుకు రైతున్నారు? డేట్ ఏం లేదు. ఇవాళ సార్ తేల్చేస్తేనే పరిష్కారం. లేకపోతే ఇవాళ మళ్ళీ సీతక్కతో నీకు ఫోన్ చేపిస్తా. దీంట్లో రాజే లేడు, గుర్తుంచుకోలేదు.